కోసమే అని. వాళ్ళకి అది వర్కౌట్ అవుతుందా కాదా, అంత డబ్బులు వస్తాయా, రిటర్న్ వస్తాయి అనేది వాళ్ళ డౌట్. సో వేరే దేశాల్లో ఒక సైజు ఉంది, ఇక్కడ ఒక సైజు ఉంది అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్ట్ చేయాలి. కొత్త ప్లాట్ఫామ్ ఓన్లీ ఫర్ ఇండియా అంటే చాలా డబ్బులు పెట్టాలి. సో అది మళ్ళీ వాళ్ళకి రిటర్న్ వస్తుందా లేదా అనేది ఒక భయం అనమాట. సో అది మళ్ళీ మన ఇండియాలో ఏంటంటే ఇంకొకటి, స్పేర్ పార్ట్స్ ఉన్నాయి కదా, అవి బయట అమ్మరు వాళ్ళ సర్వీస్ సెంటర్లోనే వెళ్ళి అక్కడే కొని అక్కడే సర్వీస్ చేయించుకోవాలి. అదొక బాధ. సో ఓపెన్ మార్కెట్లో అమ్మరు వాళ్ళు, అదొకటి. ఇంకా ఈ సుజుకి హుండాయితో కంపేర్ చేస్తే సర్వీస్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుందన్నమాట. అది స్పేర్ పార్ట్స్ కూడా కొద్దిగా కాస్ట్లీ. సో అదొకటి. బట్ స్టిల్ పీపుల్ ఆర్ ఓకే, జనాలకు అది కూడా ఓకే. కానీ మోడల్స్ లేవే, వాళ్ళు లాంచ్ చేయట్లే కొత్త మోడల్స్. సో వాళ్ళవి సేఫ్టీ కూడా బాగుంటాయి కంపేరింగ్ టు అదర్ కంపెనీస్, అదర్ బ్రాండ్స్. రిలయబిలిటీ చాలా బాగుంటుంది. చాలామంది మీరు కూడా చూసింటారు కదా, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఏమన్నా వాడే వాళ్ళు ఉంటే చూడండి, ఏం టెన్షన్ లేకుండా తోలుతూ ఉంటారు వాళ్ళు. హోండా అంటే పోతూ ఉంటుంది కార్ అలా, అంత రిలయబుల్, అంత డ్యూరబుల్ అనమాట అది. సో విల్ సీ ఫ్యూచర్లో ఏమన్నా మంచి మోడల్స్ వెళ్తే మనకే మంచిది కదా. హైబ్రిడ్స్ కూడా చాలా మంచి టెక్నాలజీ, ఇంజన్స్ చాలా మంచి ఐవిటెక్ అనేసి చాలా ఫేమస్ ఇంజన్స్ అవి. అలాగా పోతూ ఉంటాయి సంవత్సరాల తరబడి, ప్రాబ్లమ్స్ లేకుండా. అంత రిలయబిలిటీ ఉన్న ఇంజన్స్ అనమాట అవి. ప్రూవ్డ్, టెస్టెడ్ అండ్ ప్రూవన్ ఇంజన్స్ అవి. అదొకటే కాదు, ఏ ఫీచర్స్ ఇచ్చినా కానీ వాళ్ళు ప్రాబ్లమ్స్ రావు, గ్లిచెస్ రావు, ఆఫ్ అయిపోవడము, స్ట్రక్ అయిపోవడం అలాగేమి ఉండవు అనమాట. వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ కానీ ఏదైనా కానీ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట అలాగా. సో అందుకే హోండా అనేది రిలయబుల్ కార్, చాలామంది ఫ్యాన్స్ ఉన్న కార్ బ్రాండ్ కూడా. కొద్దిమంది మాత్రమే, చాలామంది కాదు, కొద్దిమంది హోండా దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఈ హోండా లాగా వేరే బ్రాండ్స్ లాగా ఎక్కువ ఫీచర్స్ ఇవ్వట్లేదు, వీళ్ళు చాలా స్లోగా రియాక్ట్ అవుతారు, చాలా స్లోగా ఫీచర్స్ తెస్తారు అనేసి కొద్దిమంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ నన్ను అడిగితే యాక్చువల్ కార్కి ఏం కావాలో, వాట్ ఈజ్ నెససరీ, కార్కి ఏం కావాలి అది మాత్రమే వాళ్ళు ఇస్తారనమాట. అది వాళ్ళు ఏం చెప్తారంటే కార్ని కార్ లాగా వాడాలి, దిస్ ఇస్ కార్, దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఎల్స్ అనేది వాళ్ళ ఫిలాసఫీ. యాక్చువల్లీ దట్ ఈస్ గుడ్. ఈ మధ్యకాలంలో ఏమైందంటే కారులోనే ల్యాప్టాప్లు, మొబైల్ అన్నీ అయిపోయినాయి, సినిమా థియేటర్ కూడా వచ్చేస్తున్నాయి. సో వాట్ ఈస్ ద మీనింగ్? ఇంట్లో ఉండి మొబైల్, టీవీ, ల్యాప్టాప్ ముందరే ఉంటాం, కారులోకి పోయినా కూడా అదేనా? ఎందుకు? ఏం నెససరీనో అది పెడతారు వాళ్ళు. సో వాళ్ళు చేసేది నాకు తెలిసి కరెక్టే. ఏం నెససరీ, ఏది ఇంపార్టెంట్, ఏది ఉండాలి